నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలి అని అనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొపరేటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, కొత్త సంవత్సరం వచ్చేసింది, మూడాలు అన్నీ అయిపోయినాయి, అమావాస్య కూడా అయిపోయింది. సో ఇప్పటి నుంచి ముహూర్తాలు స్టార్ట్ అయినాయి అనుకోవచ్చు అంటారా? తప్పనిసరిగానమ్మా. ఉగాది అయిపోయింది కాబట్టి నిన్న ఈ రోజు నుంచి ఇంకా అన్ని మంచి రోజులే. తర్వాత మన 28వ తారీఖుతో కూడా శుక్రమోఢ్యం కూడా అయిపోయింది. అందువల్ల అన్ని మంచి రోజులే. ఇక మీద అన్ని మంచి ముహూర్తాలే. సంబంధాలు మళ్ళీ పెళ్లి చూపులు చూసుకోవడాలు స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. స్టార్ట్ రేపటి నుంచి పెళ్లి చూపులే. సూపర్. ఈ రోజు ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు? ఈరోజు ఎవరైతే ఆతృతతో ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చేసాం అంతే. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మిన్స్లో 29 సంవత్సరాలు అమ్మాయి, 5'7" హైటు. ఈ అమ్మాయి 24 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి ఓన్లీ డాటరు, 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ, 24 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు. ఈ అమ్మాయి 26 సంవత్సరాలు, 5'4" హైటు. ఈ అమ్మాయి బీటెక్ చేసింది. 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్టు, 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉంది. అమ్మాయి 100K వస్తుంది. తర్వాత 15 CR ప్రాపర్టీ ఉంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్. ఈ అమ్మాయి కూడా యుఎస్లోనే ఉంది. 100K వస్తుంది. వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్. ఎంఐ 10.5 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, 23 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 31 సంవత్సరం, 5'6" హైటు, ఎంటెక్ చేసింది పాప, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. గౌడ్స్ క్యాస్ట్లో వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. ఓకే అండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది వాట్సాప్ సింబల్తో. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించేటైతే కనుక వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించవచ్చు. అబ్బాయిలైతే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. అలాంటి వారు ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. లైవ్లో ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన అవసరం లేదండి. కొంతమందికి కాల్స్ కలుస్తున్నాయి, మరికొంతమందికి కాల్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి లైవ్లో అన్ని విషయాలు మీరు మాట్లాడలేరు కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే వారే కాల్ చేసి మాట్లాడతారు. మీకున్న సందేహాలన్నింటిలో కూడా అడగవచ్చు. మీకు ఎలాంటి సంబంధాలు చెప్తే అలాంటి మీ సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, లేదంటే మీకు కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే పర్వాలేదు. అంతేకాకుండా ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అమ్మ, ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి అందరికీ జాతక పరిశీలన కూడా చాలామంది అయిపోయినాయి. ఏ రాశుల వరకు ఎలా ఉంటే బాగుంటుందని కూడా తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు స్పెషల్గా ఈ సంవత్సరంలో ఏ రాశుల వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయంటారు? అంటే వివాహం త్వరగా అవ్వడానికి. కన్యారాశి వరకు తొందరగా పెళ్ళిళ్ళు కుదిరేటటువంటి అవకాశాలు బాగున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే వృషభ రాశి, మిథున రాశి బాగున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి కూడా అర్ధాష్టమ శని వెళ్ళిపోయాడు కాబట్టి ఆ వాళ్ళకి కూడా బాగుంది. మకరం వాళ్ళకి బాగుంది. అందువల్ల పెళ్ళిళ్ళకేం లోటు లేదమ్మా. ప్రయత్నాలు అయితే చేయాలి. ఇదివరకు వదిలేసిన సంబంధాలు కూడా మళ్ళీ మన దగ్గరికి వచ్చి కాళ్ళ దాకా వచ్చి చేసుకుంటారు. అలాంటి పరిస్థితులు కూడా మీకు కనిపిస్తాయి. అందువల్ల రాశుల్లో ఏది భయపడక్కర్లా. షష్టాగ్రహ కూటమి వచ్చిందని, లేకపోతే నాకు శని ఏళ్ళనాటు శని వచ్చాడని, ఇంకోటని కాదు. వివాహానికి అన్నీ ఆటంకాలు అయిపోవు, కొన్ని మాత్రమే ఆటంకాలు అవుతాయి. అంటే వివాహానికి ఏలినాటి శని ఏమైనా సంబంధం ఉందంటారా? దాని సంబంధం వివాహానికి ఉండదు కానీ కొంచెం లేట్ చేస్తాడు.
పూర్తిగా అవనివ్వకుండా ఏం చేయడు, లేట్ చేస్తాడు అంతే, అంతకంటే ఏం లేదు. ఒకే సంబంధానికి 10 సార్లు తిరగాల్సి వస్తుంది. ఏదో ఒక వంక పెట్టి 4 రోజులు పోయాక చూద్దామని అలా కొంచెం తిప్పుడు ఉంటుంది, అంతేగాని అంతకంటే ఏం లేదు. ఆయన ఏం అడ్డంకిగా అంత దుర్మార్గుడు కాదు శని భగవానుడు, మంచివాడే పాపం. కానీ ఏంటంటే ఆయనకి ఆ విధమైనటువంటి వరం ఉంది కాబట్టి తప్పనిసరిగా మనకి వచ్చినప్పుడు మనందరం భయపడటం అనేది సహజంగా ఉంటుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా రెడ్డి క్యాస్ట్ స్పెషల్ తీసుకొచ్చాను ఈవేళ. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉంది పిల్ల. 150K వస్తుంది, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే ఉంటారు వీళ్ళు. 60 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓన్లీ బిజినెస్సే చూస్తారు వీళ్ళు. బిజినెస్ వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వెంటనే సంప్రదించండి. పాప వయసు 24 ఏళ్ళే, 26, 27 అలా ఉండి చేసేద్దాం అనుకున్న వాళ్ళు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, ఈ అమ్మాయి బీఫార్మసీ చేసి ఎంఎస్ చేసి ఆస్ట్రేలియాలో వెళ్ళింది. అది అక్కడే ఉంది పిల్ల, పిఆర్ ఉంది. అందువల్ల ఆస్ట్రేలియా ఇష్టపడేవాళ్ళు, అబ్బాయిలు ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎండి సర్జన్. ఇతను 200 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ ఈ అబ్బాయి కెనడాలో ఉన్నాడు, 28 సంవత్సరాలు. ఈ అబ్బాయికి కూడా నెలకి 100K వస్తుంది. తర్వాత చూసినట్లయితే పిఆర్ ఉంది, వెనకాల 15 నుంచి 18 కోట్ల వరకు ఆస్తి ఉంది. అందువల్ల తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు కూడా చెప్పేస్తున్నాను. 27 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు, బీటెక్ ఎంఎస్, 160K వస్తుంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి కూడా తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ ఎంఎస్, 165K వస్తుంది. అబ్బాయికి 100 CR ప్రాపర్టీ ఉంది. యుఎస్లో ఉండి చదువుతున్నా లేకపోతే అక్కడ జాబ్ చేస్తున్న అమ్మాయిలు వెంటనే సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంబీఏ, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఇతను ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ చేశాడు. ఇతను 2 లక్షలు వస్తుంది, నెలకి 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అమ్మ, వివాహానికి సంబంధించి ఆల్రెడీ అందరూ ఈ ఇయర్ కొత్త సంవత్సరం కాబట్టి అందరూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎస్పెషల్లీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వివాహ సంబంధాలకి వెతుక్కునేటప్పుడు? వివాహ సంబంధాలు వెతుక్కునేటప్పుడు జాగ్రత్తలు ఏంటంటే మంచి రోజు చూసుకునే వీళ్ళు మొదలు పెడతారు. అలాగే ఎవరైనా సరే మంచి తిథి, నక్షత్ర, వారం అన్నీ చూసుకుంటారు. అన్నీ చూసుకొని చక్కగా కొంచెం అప్పుడు ఈ మాధ్యమాల ద్వారా అందరికీ కూడా కొంచెం పంచాంగం మీద ఇంట్రెస్టులు కూడా బాగా పెరిగాయి. పూర్వకాలం అయితే ఏదో సప్తమ, దశమ, ఏకాదశ లేదా అష్టమ, వద్దు బాబాయ్ అట్లా అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, కొంచెం నాలెడ్జ్ కూడా అందరికీ కూడా చాలా బాగా గెయిన్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే కనుక మంచి రోజు చూసి స్టార్ట్ చేసుకుంటారు. స్టార్ట్ చేయడానికి ముందే ఇంట్లో వాళ్ళతో చర్చించుకొని ఇలాంటి సంబంధం అయితే ఓకేనా, మనకి అసలు ఎంత నుంచి ఎంతవరకు అబ్బాయి హైట్ ఉండాలి, ఏ రంగు అయితే ఓకే, అన్నీ బాగుంటాయి. ఒకవేళ కొంచెం చామన్ చాయ్ ఉన్నాడు పర్వాలేదా, లేకపోతే కనుక నీవు 5'5" ఉన్నావు కదమ్మా, మరి 5'7" అబ్బాయి, 5'6" అబ్బాయి దొరికాడు, నువ్వు చేసుకుంటావా లేదా అని పిల్లని అలా వాళ్ళ అంటే రంగు దగ్గర నుంచి, రూపు దగ్గర నుంచి, చదువుల దగ్గర నుంచి, ప్యాకేజీల దగ్గర నుంచి ఆ పిల్లలతో సహా కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు మా దగ్గరికి వస్తే కనుక ఎంపిక చేసుకోవడం వాళ్ళకి ఈజీయే, మాకు కూడా సంబంధాలు పంపించడం చాలా సులభంగా అయిపోతూ ఉంటుంది. అవును, ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలి అని అనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా వాట్సాప్ నెంబర్కి పంపించినట్టే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించవచ్చు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. వీరే కాల్ చేసి మాట్లాడతారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి అని అనుకుంటే కనుక ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. జాతకంలో వివాహానికి సంబంధించి ఏమైనా దోషాలు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో హోమాలు, జపాలు కూడా చేపిస్తూ ఉంటారు. సో అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. జాతక పరిశీలన కావాలన్నా సరే ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. హైదరాబాద్లో 2 బ్రాంచెస్
అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడవచ్చు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. మరి అమ్మాయిలు అన్నీ చదివారు, అబ్బాయిలు చదవలేదని అబ్బాయిలు కూడా ఫెయిల్ అవుతారు కాబట్టి ముందు అబ్బాయిలు చెప్పేసుకుందాం. బ్రాహ్మిన్స్లో 31 ఇయర్స్ ఈ బాబుకి, 5'10" హైట్, ఎంహెచ్ఎస్ యూఎస్లో 160 కేలో ఉన్నాడు. ఈయనకి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ చేసి తిను త్రిబుల్ చేశాడు. తర్వాత 47 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంఎస్, 50 లక్షల జీతంలో ఉన్నాడు. 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంఎస్, ఇతను బిజినెస్ చేస్తున్నాడు. సంవత్సరానికి ₹1,00,00,000 టర్న్ ఓవర్ ఉంది. ఇతనికి ఒక 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. పిల్లాడు 15 లక్షల జీతంలో ఉన్నాడు. గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఈ అబ్బాయి యూఎస్లో ఉన్నాడు. 110K వస్తుంది. తగినటువంటి అమ్మాయి కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఐఐటి చేశాడు. 22 లక్షల జీతంలో ఉన్నాడు. ఎస్సీ మాలాలో అమ్మాయి కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ బాబు. వెంటనే ఎవరైనా సరే ఇష్టమైతే వెంటనే సంప్రదించవచ్చు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉన్నాడు. 180K వస్తుంది. 60 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీఏ, ఇతను కూడా 18 లక్షల జీతంలో ఉన్నాడు. వెనకాల కూడా 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ రాజులు 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వెనకాల కూడా ఒక 20 కోట్ల ఆస్తి ఉంది అబ్బాయికి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 28 లక్షల జీతంలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, ఈ అబ్బాయికి కూడా 5'10" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంఎస్, ఇతనికి వెల్ సెటిల్డ్. యూకేలో ఉన్నాడు ఇతను. ఎనీ డిగ్రీ అయినా సరే పర్వాలేదు, వధువు కావాలి. యూకే వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు. తర్వాత ఎస్సీ మాలా హిందూ 28 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్, ఈ అబ్బాయి 18 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగ హిందూ 27 సంవత్సరాల బాబు, 5'8" హైటు, బీటెక్, ఈ అబ్బాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. 13 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. తర్వాత మాదిగాలని ఇంకో అబ్బాయి 28 సంవత్సరాలు, 5'11" హైటు, బిజినెస్ చేస్తున్నాడు. 35 లక్షలు సంవత్సరానికి వస్తుంది. వెల్ సెటిల్డ్. వెనకాల కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, బిజినెస్ చేస్తూ 60 లక్షలు సంపాదిస్తున్నాడు. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఏ వర్ణం వాళ్ళైనా సరే సంప్రదించవచ్చు. కులాంతర వివాహం రెండో పెళ్లి 38 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్, గవర్నమెంట్ ఎంప్లాయ్, హైదరాబాద్లోనే జాబు, ₹1,00,000 దాకా జీతం వస్తుంది. ఎవరైనా ఇష్టమైన వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. ఒంగోలు నుంచి అనంతలక్ష్మి. అనంతలక్ష్మి గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మేడం. మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. ఎవరికి వివాహం? వివాహం ఎవరికి తల్లి? నా పేరు అనంతలక్ష్మి మేడం. అనంతలక్ష్మి గారు ఎవరికి? బ్రదర్ కి మ్యాచ్. ఓకే ఓకే. అబ్బాయి బ్రదర్ కి మేడం. అబ్బాయి ఏం చదువుకున్నాడు? మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. టీవీలో సౌండ్ తగ్గించేసి డైరెక్ట్ మాట్లాడండి. అనంతలక్ష్మి గారు, హలో. జాబ్ చేస్తున్నాడండి. జాబ్ చేస్తున్నాడా? ఓకే అమ్మా. కులం ఏంటమ్మా? కులం ఏంటమ్మా? క్యాస్ట్ ఏంటి? చేస్తున్నాడండి. క్యాస్ట్ ఏంటమ్మా? చౌదరీస్. అబ్బాయి ఫోటో వివరాలన్నీ పెట్టండి అమ్మా నాకు. మ్యాచెస్ చౌదరీస్ మ్యాచెస్ ఉన్నాయి. వాట్సాప్కి పంపించండి. వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు. ఓకేనండి. అనంతలక్ష్మి గారు వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది.
ఆ నెంబర్కి మీ అబ్బాయి యొక్క ఫోటో బయోడేటా పంపిస్తే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడతారు. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. ఓకే అమ్మా, రెండో వివాహానికి సంబంధించి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? వాళ్ళు పెట్టే షరతులు ఏంటి, ఏమైనా పెడుతున్నారా, లేకపోతే ఇలాంటి అమ్మాయి కావాలని ఏమైనా అడుగుతున్నారా? ఇప్పుడు ఇదివరకు మామూలుగా జనరల్గా ఏంటంటే కనుక సంబంధం వస్తే చాలు పెళ్లి చేసేస్తే సరిపోతుంది అని అనుకునే వాళ్ళందరూ కూడా రెండో పెళ్ళి అని అనగానే అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటి కాంప్రమైజ్ దృష్టి ఎక్కువగా ఉండేది. ఈ మధ్య కాలంలో ఏమండి పేపర్స్ ఇంకా 1 monthలో వస్తాయండి, 2 monthsలో వస్తాయండి, మ్యాచెస్ ఇప్పటి నుంచి మొదలు పెడతామండి అనేవాళ్ళు ఎక్కువైపోయారు. సరే పోన్లేండి, వాళ్ళ ఆశ మనం కాదనడానికి ఏముంది, అన్నీ మ్యూచువల్ అయిపోతున్నాయి కదా. సరే పేపర్స్ వచ్చిన తర్వాత మనం మూవ్ చేయొచ్చు. సరేనండి, ఏంటండి అంటే కనుక ముందు వాళ్ళు ఇలాగండి అలా ఉండకూడదు, ముందు వాళ్ళు ఇలా ఈ అమ్మాయి ఎలా ఉండేది అలా ఉండొద్దు, ఆ అబ్బాయి ఇలా ఉండేవాడు అలా ఉండొద్దు. తర్వాత ఏంటంటే జీతమేమో ఇలా ఈ విధంగా ఉండాలి, అందాలు ఈ విధంగా ఉండాలి అని కోరికలు కూడా ఫస్ట్ మ్యాచ్ వాళ్ళకంటే ఒక కొంచెం ఇంచుమించు బరాబరే ఉంటున్నాయి అని చెప్పచ్చు. ఇందువలన ఏంటంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయితే మంచి సంబంధాలు పోగొట్టుకోకుండా ఉంటారు. ఇప్పుడు ఎలా అయితే ఏమవుతుందంటే ఫస్ట్ మ్యాచ్ వేరు, సెకండ్ మ్యాచ్కి మనం 10 రకాలుగా చూసుకోవాలి. వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళే, మనము దెబ్బతిన్న వాళ్ళమే. అందువల్ల 100 రకాలుగా ఎంక్వైరీ చేసుకుని ముందుకు వెళ్ళాలి. పై మెరుగులు చూసి మోసపోయి ఉన్నారు కాబట్టి మరలా తిరిగి మోసపోయే అవకాశం లేకుండా స్టెప్ వేయాలి. ఆ జాగ్రత్తలు అయితే గట్టిగా తీసుకోవాలమ్మా. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. సరే, ఎలాగా రెండో పెళ్ళి అన్నారు కదా, సెకండ్ మ్యాచ్వి తీసుకుందామా అనుకుంటున్నాను, తీస్తాను. ఓకే, సెకండ్ మ్యాచ్ అమ్మ. అబ్బాయిలు చెప్తాను ఫస్ట్. రెడ్డి క్యాస్ట్, 37 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, MBA, యూఎస్లో ఉన్నాడు పిల్లాడు. 250K వస్తుంది, 25 నుంచి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్లోనే రెండో పెళ్ళి, 34 సంవత్సరాలు, 5'10" హైటు, హైదరాబాద్లోనే. ఇతను 14 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఎంటెక్ చేశాడు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. యాదవ క్యాస్ట్, కులాంతర వివాహం కూడా చూస్తారు. ఈ అబ్బాయికి 36 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు బాబు, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్, కులాంతర వివాహం చూస్తారు. 35 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్. ఈ అబ్బాయి కూడా టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. మున్నూరు కాపు క్యాస్ట్, 33 సంవత్సరాలు, ఇవన్నీ రెండో పెళ్ళండి. 33 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, గవర్నమెంట్ ఎంప్లాయ్, ₹1,00,000 దాకా జీతం వస్తుంది, రెండో పెళ్ళికి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 30 సంవత్సరాల అబ్బాయి, 5'7" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఏ అబ్బాయి కూడా తగినటువంటి పద్మశాలి క్యాస్ట్లో రెండో పెళ్ళికి వధువు కావాలి. ఎస్సీ హిందూ మాల క్యాస్ట్, 34 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈ అబ్బాయి కూడా ₹1,00,000 దాకా వస్తుంది, తగినటువంటి వధువు రెండో పెళ్ళికి ఎస్సీ మాలలో కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలి అని అనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వారి యొక్క ఫోటో బయోడేటా వాట్సాప్ సెండ్ చేసినట్లయితే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేయడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. ఫోటో డీటెయిల్స్ వీరి ఆఫీస్ నుంచి కాల్ చేస్తారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంతమందికి కాల్ కలవకపోవచ్చు, మరి కొంతమందికి లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎలా మాట్లాడాలి ఏంటని చెప్పేసి. సో అలాంటి వారు ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుంది. వారే కాల్ చేసి మీతో మాట్లాడతారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు మీరు వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలవచ్చును. కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చును. లైవ్లో ఏంటంటే కొన్ని సంబంధాలు మాత్రమే చదవడం జరుగుతుంది. మనకున్న టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కేవలం ఈ వర్ణానికి సంబంధించిన ఉన్నారు అని చెప్పడం కోసం మాత్రమే చదువుతున్నారు. చాలా సంబంధాలు ఉన్నాయి. చాలామంది అమ్మాయిలు తక్కువగా ఉన్నారు అనుకుంటున్నారు, కానీ అమ్మాయిలు చాలామంది ఎక్కువగా కనిపిస్తున్నారు. మనం చూస్తూనే ఉన్న ప్రొఫైల్స్ చదువుతున్నప్పుడు. సో అమ్మాయిలు కూడా చాలామంది ఎక్కువ మంది ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి సంబంధాలు ఎవరికైనా సరే కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక ఖచ్చితంగా కాల్ చేస్తారు. జాతక పరిశీలన కావాలనుకుంటే కనుక ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. 9866034439 ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది.
ఓకేనమ్మా. వివాహం సమయంలో అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే కనుక ఇంకెప్పటి వరకు ముహూర్తాలు ఉన్నాయంటారు? ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి ముహూర్తాలు. చక్కగా మనము జూన్ వరకు వెళ్ళొచ్చు. జూన్ వరకు కూడా. సో ఉన్న టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఉన్న టైం అంతా కూడా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే సంబంధాలు చూడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చక్కని అవకాశం ఇప్పుడు. నిశ్చితార్థం, పెళ్ళి అన్నీ ధనాధన పడిపోతాయి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కాబట్టి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ యూఎస్లో ఉంది పాప. 150K వస్తుంది. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో బిడ్డకి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంబీఏ, పిహెచ్డీ చేసింది అమ్మాయి. 36 లక్షలు వస్తుంది అమ్మాయికి. ఓన్లీ డాటరు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు, రెండో పిల్లకి కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఈఎంఐ కూడా 14 లక్షల జీతంలో ఉంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పిల్లకి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'6" హైటు, ఫిజియోథెరపీ డాక్టర్ అమ్మాయి. నెలకి ₹1,00,000 జీతం వస్తుంది. తగినటువంటి వరుడు, రెండో పిల్లకి కావాలి. బ్రాహ్మణ్ క్యాస్టు 38 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్, 120Kలో ఉంది అమ్మాయి. కులాంతర వివాహం కూడా చూస్తారట. యుఎస్లో ఉంది పాప. అందువల్ల ఎవరైనా సరే మీరు అది యుఎస్లో ఉంటే అబ్బాయి సరిపోతుంది. ఆ విషయం చూసుకొని ఫోన్ చేయొచ్చు. కాపు క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 32 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 16 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. రెండో పిల్లండి ఇవన్నీ కూడా. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ చేసి హైదరాబాద్లోనే 60,000 జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు చూస్తున్నారో అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు వారి యొక్క ఫోటో బయోడేటా కనుక వాట్సాప్ నెంబర్కి పంపించేటది కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు పంపిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సో మీరు వ్యక్తిగతంగా కూడా కలవాలనుకుంటే కనుక కలవచ్చును. హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి, ఒకటి తార్నాక, 2 దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కలిసి మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడవచ్చును. అంతేవిధంగా మొదటి వివాహానికి సంబంధించి కావాలన్నా, రెండవ వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనమ్మా, మరొక కాల్ ఉన్నది తీసుకుందాం. కిషోర్ గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. హలో, ఎవరికండి పెళ్ళి? హలో మేడం. కిషోర్ గారు చెప్పండి, వినపడుతోంది. హలో కిషోర్ గారు, మీ వాయిస్ వినిపిస్తుంది, చెప్పండి. ఎవరికి కావాలి సంబంధాలు, ఎవరికి చూస్తున్నారు? అంటే మాకే అండి, చేస్తాను. మాకే. అమ్మాయికా అబ్బాయికా? ఆయనకేనట. అబ్బాయికి అండి. నేనే మేడం. ఓకే, మీకేనా, మాట్లాడండి. ఏం చదువుకున్నారు కిషోర్ గారు? మేడం నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఓకే, క్యాస్ట్ ఏమిటండి? క్యాస్ట్ యాదవ్ మేడం, హైదరాబాద్. యాదవ్లు. ఓకేనండి. మీరు ఏం పని చేస్తున్నారు, ఏంటి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, మీ తల్లిదండ్రుల వివరాలు అన్నీ పేపర్ మీద రాసి బయోడేటా నాకు ఫార్వర్డ్ చేయండి. నా పక్కనే మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా. ఈ కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది, మరిన్ని వివరాలు తీసుకుంటారు. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది కదా. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ కూడా ఇళ్ళలో పెళ్ళిళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా ఓం నమశివాయ అనే నామాన్ని చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా శివపార్వతులు ఇద్దరు కలిసి పెళ్ళిళ్ళు చేయిస్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓం నమశివాయ. ఓకే, చూసారు కదండి, ఇది ఈనాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.